ఒక అమ్మాయి విజయనగరం బ్రాంచ్లో భారతి అనే ఒక అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీతో నేను ఆ అమ్మాయి నాకు పిల్లల్ని కనిస్తానంటుంది. నేను పెళ్లి చేసుకుంటాను, మనం ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను, ఆమె పిల్లల్ని కంటుంది, మన ఇద్దరు ఉద్యోగాలు చేసుకుందాం అని అడిగాడు సార్. నేను దానికి ఒప్పుకోలేదు, ఫైట్ చేశాను. చేసిన తర్వాత గుంటూరు వచ్చేసిన తర్వాత అహల్య నర్సింగ్ హోమ్లో డాక్టర్ ఉమా శంకర్ గారు మాకు సరగసి ద్వారా బాబునిచ్చారు. ఆ బాబు పుట్టిన తర్వాత కొన్ని అలవాట్లు మానుకుంటాడు అనుకున్నాను సార్. ప్రతి ఎక్స్ట్రా మ్యారిటల్ ఎఫైర్స్ పెట్టుకోను, అదే అన్న అంటే నీకు పిల్లలు లేదు, నాకు సుఖం లేదు అని యాక్సెప్ట్ చేయాలి, యూ హ్యావ్ టు యాక్సెప్ట్ అని గత 13 సంవత్సరాలుగా నన్ను వేధిస్తున్నాడు. కానీ ఎప్పటికైనా మారతాడు, పిల్లలు ఉన్నారు అనే ఉద్దేశం చూసుకున్నాను. నా పిల్లలిద్దరిని నేను ఉద్యోగం చేసుకుంటూ గుంటూరులోనే నా ప్రమోషన్స్ కూడా వదిలేసుకుని నేను గుంటూరులోనే ఉండి నా పిల్లలిద్దరిని చూసుకుంటూ వచ్చాను. నా పాపను డెవలప్ చేసుకున్నాను. ఇప్పుడు బాబు తను వీకెండ్స్ మాత్రమే వస్తాడు, అక్కడ ఇక్కడ ఉద్యోగాలు చేసుకుని. ఆ వీకెండ్స్ వచ్చినప్పుడు కూడా నన్ను హెరాస్ చేస్తున్నాడు, బాగా కొట్టడం, తిట్టడం,